श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। ఈరోజు వైశాఖ మాసంలో 10వ దినం 10వ కథ ప్రారంభం. ఈ అధ్యాయంలో దక్షయజ్ఞ నాశనం, కామదహనం. రుద్ర వార్తను విని కాలాంతకం వలె భయంకరమైన కోపమును తన తలపై నున్న జటను పెకిలించి నేలపై గొట్టును. దాని నుండి భయంకరుడైన భావ్యములు మహాబలశాలి అయిన వీరభద్రుడు వెలువడెను. అరచుచు అతడు పరమేశ్వరునికి నమస్కరించి నన్ను సృష్టించే కారణం తెలుపమని చేతులు జోడించి అడుగును. పరమేశ్వరుడు, నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షిణకు సంహరించమని ఆనతిచ్చును. భూత సంగములతో వీరభద్రుడు వెంట పొందిన పంపును. ఇట్లా పరమేశ్వరుడు యజ్ఞం నందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివార యజ్ఞశాలను చేరి అచట ఉన్న దేవతలను, రాక్షసులను, మానవులు, మున్నింగిన మహావీరులను అందరు కొట్టారు. సతీదేవి మాటలు నవ్వున సూర్యుని దంతములు వీరభద్రుడు రాలగొట్టును. సతీదేవి మాటలకు సతీదేవిని పరిహరించుటూ నెవరు ఈ అవయములను సవరించుకున్నారు. వారి ఈ అవయములు వీరభద్రుని నాశనం గావించు. దక్షిణ యొక్క శిరమును ఖండించవలనని వీరభద్రుడు ప్రయత్నించును. కానీ ముని మంత్ర రక్షితమైన వాని శిరస్సును ఖండింపలేకపోవును. పరమేశ్వరుడు విషయమును గ్రహించి తన స్వయంగా దక్షిణ శిరమును ఖండించును. ఈ విధంగా వీరభద్రుడు శివుడు వారి పరివారం యజ్ఞశాలలో వారిని భంగపరిచి తన వారితో కలిసి కైలాసమునకు మరలిపోయాను. దక్షశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణ వేడారు. బ్రహ్మ వారితో కలిసి కైలాసము పోవును. రుద్రును విధి విధాన రీతిలో మరణించి స్తోత్రించును. శివుని సమాధానం పరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళును. యజ్ఞశాలలో మరణించిన పరివారందరూ శివుని ప్రార్థించి యతచేతన బతికింపబడును. శివుని దక్షిణ అవినయముకు శిక్షగా బ్రహ్మ ప్రార్థన గుర్తుకు దక్షిణకు ఆజ్ఞ బ్రహ్మ మేక ముఖాన్ని సమర్పింపబడింది. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చును. సూర్యునికి దంతములను నీయలేదు. వానికి పిండిని తినబట్ల శక్తిని మాత్రం ఇచ్చును. అవయములు పోగొట్టుకున్న వారికి ఆ అవయములు ఇచ్చును. కొందరికి ఈ విధంగా చేసిన యజ్ఞశాల ఈ విధంగా శివబ్రహ్మల వలన పునర్జీవితం నొంది యజ్ఞశాలలో వారు శివునికి ప్రార్థించి యజ్ఞమును మరలా పూర్తి చేశారు. యజ్ఞాంతమును అందరూ తను తానే స్థానమునకు పోయారు. శివుడు భార్య వియోగంతో దుఃఖితుడై గంగా తీరమున ఉన్న వృక్షం కింద తపవర్ణించుచుండును. దక్షిణ కుమార్తె సతీదేవి శరీరం విడిచి మేనక హిమవంతి యొక్క పుత్రిగా పెరుగుచుండును. ఈ సమయమున తారకుడైన రాక్షసుడు తీవ్ర తపమును అనుసరించి బ్రహ్మను మెప్పించి శివుని పుత్రుడు వలన తప్ప మరెవరి వలన మరణం లేకుండాని వరమును పొందును. పరమేశ్వరుడు భార్య లేదు, పుత్రుడెక్కల కలుగును. కావున నేను అబాధ్యుడు, నన్ను చంపేవారు లేరని తారకుడు తలచిని వరగర్భంచే సర్వలోకాలకు సర్వదేవతలకు బాధింపచాగును. దేవతలు తన గృహమునకు మర్చటకు దేవత స్త్రీలను దాసులుగా నియమించి దేవతలను బహువిధంగా బాధపరచును. దేవతల వాని వలన బాధలు భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తనను రక్షించమని బహువిధంగా ప్రార్థించును. బ్రహ్మను వారి మాటలు విని యుక్త
పలుకును. దేవతలారా, నేను తారకుడినని రుద్రపుత్రులను విడిచి ఈయనను గెలుపు జాలను. వరం ఇచ్చిన మాట నిజమే. రుద్రపత్ని అయిన సతీదేవి దక్షిణ యొక్క సాలలో శరీరం విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి పేరుతో పెరుగుచున్నది. రుద్రును హిమాలయ ప్రాంతమును తపం చేసుకునిచున్నాడు. కావున వీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్లు విధానం ఆలోచించడానికి వారికి తగిన ఉపాయం సూచించును. వారిని యథాపూర్వకంగా నుండిను ఊరడించి పంపును. దేవతలందరూ ఇంద్రుని వెంట సమావేశులై బృహస్పతితో ఆలోచించి ఇంద్రుడు నారదుడు మున్ముందు ఇంద్రుడు స్వరించగానే నారదుడు మన్మధుడు వద్దకు వచ్చారు. ఇంద్రుడు నారదుని చూసి, నారదమహర్షి, నీవు హిమవంతుడు కడగపోయి దక్షయజ్ఞాన్ని శరీర త్యాగం మనిషిన సతీదేవి నీ కుమార్తె పార్వతిగా జన్మించిందని భార్యని యుక్తమైన శివుడును నీ హిమాలయ శృంగములో తపమనసరించుచున్న పూర్వజన్మలో పరమశివుడిపై భార్య అయి ప్రస్తుతం నీ కుమార్తెకున్న పార్వతీదేవి శివుని సేవించ పంపుము. అవే శివునికి భార్య కాగలదని, శివుడే ఆమెకిత కాగలడని. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మంలో భర్తయగు శివుని భార్యగా చేయమని బోధింపుచుని చెప్పు. నారదుడు హిమవంతుడి యొక్క కడపెంపును. నారదుడు ఉండుట చెప్పినట్లుగా హిమవంతుడు కడగపోయి పార్వతిని శివుని సేవకు పంపించును. శివునికి పార్వతి ఇచ్చి వివాహం కావినట్లుగా హిమవంతుడు ప్రబోధించును. హిమవంతుడు శివుని సేవకై పార్వతిని నియమించును. నారదుడు పంపిన తర్వాత నిందుడు మన్మధుడిని చూసి, తారకాసుర పీడితులైన దేవతలు హితము కొరకై భార్య విముక్తులైన శివుని హితము కొరకై నేను చెప్పే కార్యం చేయమని మిత్రులగిన వసంతంలో శివుని తాపమనసించే ప్రదేశంలో పొమ్ము. హృదయం మనోహరంగా వసంతోత్తర శోభలు ప్రవర్తించి చేయము. పార్వతీ శివునికి సన్నిహితమైనప్పుడు నీవు మోహ బాణాన్ని ప్రయోగింపము. శివపార్వతులు పరస్పరంగా కలిగి వారిద్దరును సాగమం ఏర్పడును. రుద్రపుత్రుడు జన్మించును. తారకాసుడు వధ జరుగును. దేవతలను పరపీడనము పోవును. ఈ ప్రకారంగా చేయమని వారిని పంపును. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞ పాలన మిత్రుడైన వసంత ఋతుతో భార్యగు రతీదేవితో మలయ నీలాద్రి పరివారంతో శివునికి తపోభూమిని పోవును. ఆ కాలంలో వసంతకాలం ఈ ప్రాంతంలో విజృంభించును. ఆ ప్రాంతమంతా బహువిధ పుష్పకాభివృద్ధి మలయములు బహుళ హాయను. సమయమున తనకు పూజా పుష్పమును మున్నిగి వారిని సమర్పించి వచ్చిన పార్వతితో శివుని సంభాషించుండును. మన్మధుడు శివపార్వతుల సాగమని తగిన సమయం తెలిసి శివుని వెనక భాగం చెట్టు చాటున నిలకడ ఉండి ఒక బాణాన్ని ప్రయోగించును. మరలా ఇంకొక బాణాన్ని ప్రయోగింప సిద్ధంగా నుండును. శివుని తపం చలించక గుర్తించును. కారణమేమనగా విచారించును. నిశ్చలమైన నా మనసెట్ల చంచలమగుట నాకిట్టి చాంచల్యం కలిగించిన వారెవరు విచారించి నలువైపులు పరిశీలించిన బాణప్రయోగం వనర్బోయి మన్మధుడు చూసును. తన చూపును పార్వతి నుండి మరల్చి మన్మధులపై నిర్లక్ష్యంగా తన నుదుటినున్న మూడో కన్నును తెరిచును. లోకభీషణమైన ఆ శివుడు నేత్రాగ్ని మన్మధుడు వాని ధనుర్భవలో దహించును. తన కార్యమగుటిని చూచుచున్న దేవతలు భయపడి అక్కడకు పారిపోయురు. వసంతుడు మన్మధుడు భార్య రతి శివుడు తను కూడా శిక్షింపమేమని దూరం పోవును. స్త్రీ సన్నిధానం ముక్తియోగునని పరమశివుడు అంతర్ధానమయ్యును. మన్మధుడు చేసినవి దేవతలకు శివునికి ఇష్టమైనను మన్మధుడు మాత్రం అవిష్టమైన అనర్థం కలిగిన ఒకవేళ శివునికి దేవతలకు అనిష్టమైన పనిని చేసించో నింక ఎంతటి ఆపద మన్మధుడు కలిగినో ఎవరు చెప్పగలరు. కావున శృతికీర్తి మహారాజా, యక్షవంశమైన వాడివైన హేమంగదుడు సత్పురుషులకు అనిష్టమెగుదురు. సజ్జనులకు గౌరింపక పరమాత్మునికి హయతంగా వైకల్యమును కలవారికి అప్రసిద్ధులకి ఆదరించి గౌరవించాడంట. చేసేవారికి సునక ఆది హీన జన్మములు ఎత్తి బాధపడును. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యం. అనాది యొక్క
దయజాలపెత్తి మీరాదు. ఈ విషయం గమనించవలను. శృతదేవుడు వివరింపు. పరమ శివునికి ఇష్టమైన చేయుట మన్మధుడు తర్వాతే జన్మయందున బాధలు పడిను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కానీ పగలు కానీ ఎవరు విన్నునో జన్మ మృత్యువు ముసలితనం మునిగిన భయాల నుండి విడబడుదురని అనగే వారికి జన్మాదులు భయం ఉండదని శృతదేవుడు శృతకీర్తికి వివరించును. ఇది మనకు 10వ దినం 10వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ మాస మహత్యం. తిరిగి మరో అధ్యాయంతో కలుసుకుంటూ అంతవరకు మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మా కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.